హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి షేప్ అనేది రౌండ్గా రావాలంటే అంటే మరీ షార్ప్గా వచ్చేస్తే అంతగా బాగోదండి. ఎక్కువ మంది అయితే ఈ రౌండ్ షేప్లోనే రావాలని కోరుకుంటారు. అయితే ఈ రౌండ్ షేప్లో రావాలంటే మనం డాట్స్ అనేవి బ్లౌజ్కి ఏ విధంగా వేసుకుంటే ఇలా షేప్ వస్తుంది అనేసి వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సీనియర్ టైలర్స్ కూడా ఈ టిప్పే వాడతారండి, అందుకనే వాళ్ళ దగ్గర ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది అని అంటారు. బొటిక్లో కూడా సేమ్ ఈ టిప్ యూజ్ చేసి షేప్ డాట్స్ అనేవి వేస్తారండి. మరి షార్ప్గా వేసేస్తే అందరికీ నచ్చదు కదా, అందుకోసము ఎక్కువ 80% అయితే ఈ డాట్స్ని యూజ్ చేస్తారు. లేదంటే మరీ షార్ప్గా వేసేసామనుకోండి బ్లౌజ్ అనేది అంత బాగా కుదరదు. హెవీ చెస్ట్ ఉన్న వరకు కూడా ఈ టైప్లోనే యూజ్ చేసుకోవాలి. సో మనకి ఇలా ఈ డాట్స్ వేసామనుకోండి ఇన్నర్ వేసే ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా బాగుంటుందండి, నీట్గా కనిపిస్తుంది. ఫ్రంట్ పార్ట్లో కూడాను ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది. బ్లౌజ్ అనేది చూడడానికి అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు డాట్స్ చూసారా, నేను మార్కింగ్ చేసి చూపించాను. సో డాట్ అనేది కర్వ్ షేప్లో వేసానండి. మీకు ఇందాక మార్కింగ్ చేసినప్పుడు మీకు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు కుట్టేటప్పుడు కూడా చూడండి ఎలా కుడతానో జూమ్ చేస్తాను చూడండి. ఇగోండి. సో ఫస్ట్ వచ్చేసి మనం కటింగ్ అనేది చేసేసుకుంటాం కదండి, డాట్ మార్కింగ్ వేసుకుంటాం కదా, దాని మీద ఇలా కుట్టేసి ఈ చివరికి వచ్చేసరికి కర్వ్ లాగా పైకి రావాలండి. ఆ కర్వ్ లాగా వస్తేనే ఆ రౌండ్ షేప్ అనేది వస్తుంది. మీకు చూపిస్తాను మళ్ళీ రౌండ్ షేప్ ఎలాగ వస్తుంది అని చెప్పేసి. ఇదిగోండి, ఈ డాట్కి ఎదురుగా మెయిన్ డాట్కి ఎదురుగా చంకలో ఉండే డాట్ వేయాలి. ఈ రెండింటికి మిడిల్లోన ఈ మూడో డాట్ ఇట్లా వేసుకోవాలన్నమాట. మీకు అర్థమైంది కదండి. ఫస్ట్ డాట్ ఎప్పుడైనా సరే మనము షార్ప్గా వేసేయకూడదు, అలాగైతేనే చెస్ట్ అనేది బాగా రాదు, అక్కడ కుర్చీలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారా, నేను ఆ డాట్ అనేది కొంచెం కరువులా తిప్పాను కాబట్టి ఈ రౌండ్ షేప్లో వచ్చిందనమాట. ఇదిగోండి, ఈ టైప్లో రావాలంటే ఎప్పుడైనా సరే మనము కొంచెం పైకి లాగి అదే కరువులాగా లాగేసి అలా కుట్టి వేసుకొని వచ్చేయాలన్నమాట. అట్లయితేనే బాగుంటుంది. ఇక చూసారా, ఈ టైప్లో ఈ చివరి వరకు కుట్టాను చూసారా. ఈ విధంగా ఆ చివరిది హైట్ అనేది కాదండి, అంటే మనకు షేప్ అట్లా రావాలంటే ఆ విధంగా వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసామనుకోండి చాలా బాగుంటుందండి. ఇలా వేసి ఒకసారి చూడండి, డాట్స్ అనేవి నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్కి వచ్చేసి నేను ఇప్పుడు 2 టైప్లో వేసి చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ కింద పెట్టేసుకున్నాము. ఈ షేప్ బెల్ట్ కూడా మనం మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకుంటాం కదా. ఫస్ట్ మెయిన్ క్లాత్ కింద పెట్టేసి దీన్ని ఉల్టాలో పెట్టానండి. పైన ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఉల్టాలో పెట్టేసి మనం ఖర్చు అంత ఉంచుతామో ఆ ఖర్చు అంతా కుట్టేసుకొని వచ్చేయండి. ఇది కొంచెం చూసారు కదా. అయితే తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది లైనింగ్ అనమాట. ఇట్లా పెట్టేసుకోండి. ఇక్కడ ఈ లైనింగ్ పైన ఒకటి వేరే క్లాత్ ఏదైనా పెట్టేసుకోండి. అంటే షేప్ బెల్ట్ అనేది కొంచెం స్టిఫ్గా ఉండడానికి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఈ చివరి వరకు ఇట్లా కుట్టేశాక ఇట్లా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. చిన్నది పెడితే ఇది కొంచెం తిరుగుతుంది నీట్గా. సో గోరుతో చిన్నది ఇట్లా రఫ్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇగోండి, లోడింగ్లో మీకు ఎలా వేయాలో చెప్తాను. ఇట్లా కుట్టేశారు కదా, ఇట్లా ఓపెన్ చేయండి. ఇట్లా ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్ని మొత్తం ఇట్లా ఫోల్డింగ్ చేసేసి ఆ చివరి కుట్టేసుకుంటే సరిపోద్ది. ఉల్టా తిప్పడమే. అది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇందులో చూపించట్లేదండి, లాంగ్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఎక్కువ మంది అయితే లాంగ్ అయితే చూడట్లేదు. షార్ట్ కట్లో మీకు చూపిస్తున్నాను. తర్వాత మనకి ఎంత ఈ షేప్ బెల్ట్ కావాలో అంత ఉంచేసి మిగతాది లోపల సైడ్కి ఇట్లా ఫోల్డింగ్ చేసి పైనుంచి ఇట్లా కుట్టేసుకొని అయితే వచ్చేయండి. ఇక ఎక్స్ట్రా కొంచెం ఉంది కదా, ఇది తీసేయండి నీట్గా రావాలంటే. ఈ చివర కూడా చిన్నది ఇదిగోండి, చిన్న కూర అంచు ఇట్లా ఉంది కదా, ఇది తీసేయడమే. చూసారా, ఇది జాయింట్ పడిందిలండి, క్లాత్ చాలదని చెప్పేసి. తర్వాత ఇంకోటి చూపిస్తాను చూడండి, ఇంకో టైప్ ఎలా వేస్తానని చెప్పేసి. ఇదిగోండి, ఇట్లా మెయిన్ క్లాత్ ఇట్లా పెట్టేసుకోండి. ఈ మెయిన్ క్లాత్ కిందనే నార్మల్గా అంటే స్టిఫ్గా ఉండడానికి ఒక క్లాత్ని పెట్టేసి ఈ విధంగా కుట్టేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు చూడండి, ఒకటి గుర్తించుకోండి, పాదం వైపు ఒకటి సైడ్ జాయింట్ వైపు వెళ్తుందండి, ఇంకోటి హుక్స్ పట్టి కాజా పట్టి వైపు వెళ్తుంది. ఇప్పుడు సైడ్ జాయింట్ వైపుది వెళ్ళింది. ఫస్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి వైపుది పెట్టేసి కుట్టామన్నమాట. మిడిల్లో థ్రెడ్ పోయింది, మళ్ళీ పెట్టాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి, ఈ చివరి వరకు ఇట్లా వేసేసుకొని వచ్చాక ఇక్కడ చూడండి, ఈ క్లాత్ ఉంది కదా, లైనింగ్ క్లాత్కి జాయింట్ పడింది అనమాట. ఈ జాయింట్ పడింది ఏం చేయాలంటే పై సైడ్ ఉండేటట్టుగా చూసేసుకోండి. ఎందుకంటే మనం ఇది వెనక ఇట్లా తిప్పేసరికి ఆ కుట్టు అనేది వెనక వైపు కనిపించకుండా ఉండాలంటే పై సైడ్కి ఇట్లా వచ్చేటట్టుగా కుట్టేసుకోండి. ఉల్టా సీదా చూసుకోవాలండి. సో చూసేసుకొని ఇలా కుట్టుకొని అయితే వచ్చేయండి. ఇక చూసారు కదా, ఈ క్లాత్ ఒక లెక్క ఉంటే కొంచెం తీసేయండి, లేదంటే అక్కడ స్టిఫ్గా ఉండాలంటే ఉంచేయవచ్చు. నేనైతే తీసేస్తున్నాను. ఆల్రెడీ
ఈ మెయిన్ క్లాత్ కూడా చాలా దళసరిగా ఉందండి. దానికి లైనింగ్ యాడ్ చేస్తుంది కదా, ఇంకా ఎక్కువ అయిపోయింది దళసరి అనేది. సో తర్వాత ఇగోండి కరెక్ట్గా ఇట్లా చూసుకున్నారు కదా. ఫస్ట్ ఆల్రెడీ మనం కుట్టేసాం కదండి ఒక ఫ్రంట్ పార్ట్ అనేది, అది దీని మీద పెట్టేసి ఒకసారి చూసుకోండి. ఎంత ఎక్కువ ఉందో అంత ఇట్లా మార్క్ చేసుకొని ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. షేప్ బెల్ట్ అనేది ఇట్లా కరెక్ట్గా మనం మెజర్తోనే మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసామనుకోండి బాగుంటుంది అనమాట. లేదంటే ఒకటి ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది, అంతగా మంచిగా కనిపించదు అనమాట. సో ఈ విధంగా ఇలా కుట్టేసుకొని అయితే వచ్చేయండి. ఇందులో చాలా రకాలుగా వేసేసుకోవచ్చండి. షేప్ బెల్ట్లు అనేవి చాలా విధాలుగా వేసేసుకోవచ్చు. అన్ని మోడల్స్ కూడా నేను ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి. అంటే కుట్టేటప్పుడు నేను చెప్పేదాన్ని, ఒకవేళ మీరు చూస్తే అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ సేమ్ రెండు ఒకేలాగా వచ్చేలేదో చూసుకోండి. ఒకవేళ రాకపోతే ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర అడ్జస్ట్ చేసుకోండి ముందే, అంటే హుక్స్ పట్టి కాజాపట్టి వేయక ముందు అనమాట. సో నేనైతే పైపింగ్ వేసేసానండి, లోడింగ్ పైపింగ్ అనేది వేసేసాను. తర్వాత ఇప్పుడు ఇగోండి ఈ పైపింగ్ వేసేసాను కదా. సో ఇప్పుడు వచ్చేసి నేను తాళ్ళపట్టి వేస్తాను అనమాట. ఈ తాళ్ళపట్టికి పల్చగా ఉన్న క్లాత్ తీసుకున్నాం అనుకోండి, లైనింగు పల్చని క్లాత్ రెండు జాయిన్ చేస్తాము. ఇదైతే చాలా లావుగా ఉందండి, అందుకోసం ఈ క్లాత్ని నేను 3 ఇంచెస్ వెడల్పుతోనే తీసేసుకొని పైనుంచి అయితే నేను కుట్టి వేసుకొని వచ్చాను. తర్వాత ఈ కిందని కూడా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని వెనక వైపు తిప్పియాలి. ఇది హెమ్మింగ్ చేయం కదండి, అంటే ఆల్రెడీ మనం పైపింగ్ వేసేసాం కాబట్టి నేను ఇప్పుడు ఎలా కుడుతున్నానో అలా కుడితే మరి ఇంకా హెమ్మింగ్ అవసరం లేదనమాట. ఇక్కడ చూడండి ఇలా వేసేసుకొని అయితే వచ్చేయండి. సో ఇట్లా అయిపోయింది కదండి. ఇలా మళ్ళీ ఫ్రంట్ వైపు తిప్పేసి ఇంకో కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. స్టిఫ్గా ఉంటుంది. కొంతమంది అయితే ఈ రెండో కుట్టు అనేది వేయరండి, మామూలుగా ఉంచేస్తారు. సో ఇప్పుడు వచ్చేసి ఇంకోటి అనమాట, అంటే హుక్స్ పట్టి ఆల్రెడీ కాజాపట్టి వేసేసాం కదా, ఇది హుక్స్ పట్టికి వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ని 1.5 ఇంచు తీసేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నాను. సో చేతి వాటం బట్టి హుక్స్ పట్టి కాజాపట్టి అనేది మనం కుట్టేసుకుంటామండి. కాకపోతే ఒక సైడ్ కాజాపట్టి అనేది ఆంధ్ర వైపు ఒకలాగా కుడతారండి, అలాగే తెలంగాణ వైపు ఒకలాగా కుడతారనమాట. చూసుకోవాలి మనకి ఇచ్చే బ్లౌజ్ ఏ విధంగా ఉందో, అంటే ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ టైప్లోనే మనము ఈ హుక్స్ పట్టి కాజాపట్టి అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. సో తర్వాత వచ్చేసి ఇట్లా కుట్టేసినాక వెనకైపు ఇట్లా తిప్పేసినాక ఈ ఎడ్జ్ని కుట్టు అనేది వేసేసుకొని అయితే వచ్చేయండి. సో చూడండి ఈ విధంగా వచ్చింది కదా. రెండు ఒకసారి పెట్టేసుకొని చూసుకోండి. హుక్స్ పట్టి కాజాపట్టి కుట్టేసాం కదా, కుట్టేసినాక ఎక్కువ తక్కువ వస్తే ముందుగానే ఈ పైపింగ్ వేయకముందే మనం అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి, పైపింగ్ వేసేస్తాం కాబట్టి ఈ పట్టీలు వేయకముందే అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.